హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీ అందరికీ మామిడికాయ పచ్చడి అయితే చూపించబోతున్నానండి. మా ఇంటి మామిడికాయ పచ్చడనైతే నేను చెప్తాను. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మనం మామిడికాయలనైతే తీసుకొని వాటికి ముచుకులు కోసి వాటర్లో అయితే వేసుకోవాలి. ఊరగాయకి కావాల్సిన సరుకులు ఆవాలు, మెంతులు, ఉప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు ఎండలో అయితే పెట్టుకున్నాము. మనకి ఈ వెల్లుల్లిపాయల తొక్క అనేది ఈజీగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం నీటిలో వేసుకున్న మామిడికాయలను అయితే చక్కగా ఒక పొడి క్లాత్తో అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి. నీటి చెమ్మ అనేది ఉండకూడదు. చెమ్మ తగిలితే పచ్చడి అనేది పాడైపోతుంది. చెమ్మ తగలకుండా మనం అయితే తుడుచుకొని అప్పుడు ముక్కల కింద కొట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా అందులో ఉన్న జీడినంతా తీసేయాలి. మొత్తం ఆ పొరంతా తీసేయాలండి. అప్పుడు మనం ముక్కల్ని కొంచెంతో కానీ లేదా తవ్వతో కానీ కొలుచుకోవాలి. మన ఇళ్లల్లో బియ్యం కొలుచుకొని పప్పులు కొలుచుకొని తవ్వలైతే అందరికీ ఉంటాయి. ఒకవేళ లేకపోతే కొంచెంతో అయితే కొలుచుకోవచ్చు. నేనైతే కుంచుడు ముక్కలకైతే ఇప్పుడు కొలతలు అయితే చెప్తాను. ఒక కుంచుడు ఆవకాయ ముక్కలకి 2 తవ్వల కారం, 1 తవ్వ ఆవు పిండి, అలాగే సగం తవ్వ జీలకర్ర, మెంతి పొడి అయితే వేసుకోవాలి. ఇవి వేసుకోలేని వాళ్ళు స్కిప్ అయితే చేసేయండి. కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని సగం ఒక 100 గ్రాముల మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయ పొట్టు అయితే తీసి అయితే వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి. అది ఫ్లేవర్ అయితే వస్తుంది, పచ్చడికి టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఒక కొంచెడు ముక్కలకి ఉప్పు అయితే ఒక తవ్వ ఉప్పు అయితే వేసుకోవాలి. తవ్వ అంటే తవుడు అని కూడా అంటారు. చాలామందికి ఇది తెలీదు. నేను తవ్వ అంటున్నాను కదా. అలాగే తవుడు ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే ఉప్పు కళ్ళని సాల్ట్ కింద అయితే చేసుకున్నామండి. సాల్ట్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మేమంటే ఉప్పు ఉందని దాన్ని ఎండలో పెట్టి సాల్ట్ అయితే చేసుకున్నాము. అది కూడా మంచిది. ఇంకా సాల్ట్ వేసుకున్న అయితే మంచిదే. ఇదన్నిటిని కూడా మనం అయితే ఫస్ట్ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా, మీరు కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ ఆడాలని. ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని మొత్తం మళ్ళీ కలిసేటట్టుగా చక్కగా మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముక్కలను అయితే ఫస్ట్ ఆయిల్లో అయితే వేయాలి. ఒక బకెట్లో కానీ ఒక గిన్నెలో అయితే ఆయిల్ అయితే తీసుకోండి ఒక సెపరేట్గా. అలాగే మనం పచ్చడి ఎందులో అయితే వేస్తామో అందులో కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ అయితే తీసుకొని ఆ గిన్నెలో ఒక ఆయిల్లో ముక్కలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆ ముక్కల్ని మళ్ళీ మనం పచ్చడి కారం పొడి ఉంది కదా అందులోకి అయితే వేసుకోవాలి. అందులో వేసుకొని అవన్నీ కలిపి అప్పుడు మనం బకెట్లోకి అయితే తీసుకోవాలి. మీరు గిన్నె అయితే గిన్నె ఏది తీసుకుంటే అది తీసుకొని అందులోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే కంటిన్యూస్గా చేయాలి ప్రాసెస్ అనేది. మేమైతే 2 కుంచాల ముక్కలైతే తీసుకున్నాం కాబట్టి మాకైతే 2 బకెట్ల పచ్చడి అయితే అయింది. బకెట్ ఫుల్గా కాదు, కొంచెం వెల్త్గా అయితే అయింది. ఇది ఇలా కనిపిస్తుంది ఆయిల్ లేదు అని అనుకుంటారేమో, అది పచ్చడి పట్టే వాళ్ళకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇది ముక్కలు ఊరి 3 రోజులకైతే ఆయిల్ అయితే పైకైతే తెలిపోతుంది. మేము తీసినప్పుడైతే ఆయిల్ అయితే పైకంటా వచ్చేసింది. ఇంకా పచ్చడి పట్టిన రోజు అయితే జాడీలోకి అయితే పెట్టుకోకూడదండి. ఎందుకంటే 3వ రోజు ఖచ్చితంగా పచ్చడి అనేది మనం తిరగేసుకోవాలి. అలాగైతేనే మనకు పచ్చడి అయితే పాడవకుండా అయితే ఉంటుందని మా వదిన అయితే చెప్పింది. మేమైతే అలాగనే చేసాము. ఇంకా పచ్చడి పట్టిన తర్వాత కలిపిన గిన్నె అయితే ఉంటుంది కదా లాస్ట్ది, ఇంకా అందులో వేడివేడిగా అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్దలు చేసుకొని తింటే ఉంటుందండి. ఏంటి చెప్తుంటే మీ అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఎంతమందికి ఇలా ముద్దలు చేసుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. ఇంకా మన పచ్చడికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే క్లియర్ అయితే చేస్తాను. ఇలా ఒక్కో ముద్ద తీసుకొని అక్కడ కూర్చున్న వాళ్ళందరికైతే నేనైతే పంచిపెట్టేశాను. ముక్కు ఉంది చూడండి, పుల్ల పుల్లగా కారం కారంగా, అసలు నిజంగా చెప్పలేము. పచ్చడి టేస్టే ఎంత అనుకున్నా సరే. అందుకే సమ్మర్ రాగానే మన వాళ్ళందరూ పచ్చడి పట్టాలి అంటారు. ఇది ఖచ్చితంగా సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి.
మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకొస్తాను. మీ మీనాక్షి ముచ్చట్లు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.